రామ్మోహన్ నాయుడుపై ట్రోలింగ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో గురువారం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తంగా 269 మంది ప్రాణాలు కోల్పోయారని తాజా గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి బాధ్యత వహిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి టీడీపీ యువనేత కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనికంటే కూడా ఆయనపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతుంది. రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలంటూ ఏపీలో విపక్షం వైసీపీ డిమాండ్ చేయడంలో పెద్దగా ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే ఉన్నది లేనిది అన్న తేడా లేకుండా విషయం దొరికితే చాలు దానిని తనకు అనుకూలంగా ఇతరులకు వ్యతిరేకంగా మార్చేసి సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోయడం ఆ పార్టీకి అలవాటే. అందులో భాగంగా రామ్మోహన్ రాజీనామా చేయాలంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ అలా పక్కనుంచితే గురువారం సాయంత్రం నుంచి రామ్మోహన్పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభమైంది. ఎయిర్ ఇండియా ప్రమాద సమయంలో విజయవాడలో ఉన్న రామ్మోహన్ హుటాహుటిన అహ్మదాబాద్ చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఎలా జరిగిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అక్కడికి వెళ్లిన తొలి మంత్రి రామ్మోహనే. అయితే ఈ పర్యటనకు సంబంధించిన వీడియోకు బీజీఎం జోడిస్తూ రామ్మోహన్ సిబ్బంది ఓ వీడియో చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారట. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రామ్మోహన్ అక్కడ పరిశీలనకు వెళ్లారా లేదంటే రీల్స్ కోసం వెళ్లారంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. శుక్రవారం నాటికి ఈ ట్రోలింగ్ మరింతగా పెరిగిపోయింది. చివరకు ప్రజాశాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్ కూడా రామ్మోహన్పై విరుచుకుపడ్డారు. రామ్మోహన్కు ఏ విషయంపై అసలు అవగాహన లేదని, ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ఆయన తక్షణమే రాజీనామా చేయాలని పాల్ డిమాండ్ చేశారు.